ఇక్కడ చూపిస్తున్న ఈమె పేరు వర్షిణి. ఈమె ఎస్సీ గురుకులాలు అంటారు కదా, అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఆ పాఠశాలలు అన్నిటికీ ఈమె సెక్రటరీ. ఈమె ఐఏఎస్ అధికారిని కూడాను. ఎస్సీ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులు అలాగే విద్యార్థులకు సంబంధించి ఈమె అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేమిటని చూసుకున్నట్లయితే, గురుకులాల్లో చదివే విద్యార్థులు అలాగే విద్యార్థినులతో మేము పనులైతే చేయించుకుంటాము. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్లే అక్కడ ఉంటారు. వాళ్ళు వాడే టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలి, దానిలో తప్పేముంది అని ఈమె చెప్తుంది. అంతేకాకుండా మరో విషయం అయితే ఆమె చెప్పింది, వాళ్ళు పాష్ సొసైటీ నుండి వచ్చిన వాళ్ళు కాదు కదా అని ఆమె చెప్పడం జరిగింది. ఇక్కడ పాష్ సొసైటీ అంటే బాగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, అటువంటి సొసైటీ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎస్సీ విద్యార్థులను ఒక విధంగా చెప్పాలంటే కించపరిచి మాట్లాడినట్టే. ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా, అక్కడ క్యాంటీన్ లో వాళ్ళు కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు వాళ్ళకు భోజనం అయితే వాళ్ళైతే అరేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె ఏమని చెప్తుందంటే, వాళ్ళు కూర్చుంటే వెంటనే వాళ్ళ టేబుల్ మీదకి భోజనం అనేది వస్తుందని భావించడం కుదరదు. వాళ్ళ భోజనం చేసిన తర్వాత టేబుల్ ని క్లీన్ చేయడానికి మనుషులు వస్తారంటే కుదరదు. అంటే ఇక్కడ వాళ్ళ టేబుల్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళ ప్లేట్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, అంతేకాకుండా వాళ్ళ టాయిలెట్లు కూడా వాళ్ళే క్లీన్ చేసుకోవాలని ఆమె చెప్పడం జరిగింది. మేడం, మీరు ఒక ఐఏఎస్ అధికారిని అయినా సరే మీకు రాజ్యాంగం ప్రకారం ఎస్సీలను ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడకూడదని మీకు తెలియదా? అదే మీ పిల్లలను చూసుకున్నట్లయితే, మీ పిల్లలు చదివే పాఠశాలల్లో ఇలాగే మీ పిల్లల చేత ప్లేట్లు టాయిలెట్లు క్లీన్ చేపిస్తున్నారా? ఒకవేళ టాయిలెట్లు క్లీన్ చేపిస్తే మీరు ఊరుకుంటారా? అయినా సరే ఒక విషయం అయితే గమనిస్తే మంచిది మేడం. మీరు అదేమిటంటే, చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బాత్రూంలో అలాగే టాయిలెట్లో చూసుకున్నట్లయితే అక్కడ ఉండే క్రిములు ఎంత ఎక్కువగా ఉంటాయి అనేది మీరే తెలుసుకోండి. ఆ క్రిములు కనుక పిల్లల మీదకి అటాక్ అయితే వాళ్ళకు వచ్చే విష జ్వరాలు, ఎటువంటి జ్వరాలు వస్తాయి అనేది మీకు స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. అయినా సరే మీరు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళను ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అసలు మిమ్మల్ని కాదు మేడం అనాల్సింది, ఈ గవర్నమెంట్ ని అనాలి. మీరు మీ పిల్లలు జాబ్ చేసుకోవడానికి మాత్రం గవర్నమెంట్ జాబ్లు అయితే కావాలి, మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి మాత్రం ప్రైవేట్ స్కూల్స్ అయితే కావాలి. ఏంటో ఈ విద్యా వ్యవస్థ ఇలా తయారైపోయింది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.